రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన దివ్యాంగుల శక్తి పథకం కార్యక్రమాన్ని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో దివ్యాంగుల ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, టీడీపీ, బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు బొజ్జా సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పిఠాపురానికి కేటాయించిన 2 ఉచిత బస్సుల్లో ఒక బస్సును రామస్వామి బాబు, దొరబాబు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్ మరొక ఉచిత బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్ జెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 5,000 అంటే సుమారు 6,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు దివ్యాంగ శక్తి పథకం ద్వారా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో 155 ఉచిత బస్సుల్లో వీరందరికీ కూడా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కేవలం ఉచిత బస్సే కాకుండా వీరందరికీ కూడా ఉచితంగా పిఠాపురం నియోజకవర్గంలో భోజనం సౌకర్యం కూడా కల్పించి ఈరోజు వారి దగ్గరుండి ఒక సోదరులా దివ్యాంగులందరినీ చూసుకుని పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ